శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు మనం ఆది పర్వాన్ని 19 భాగాలుగా చెప్పుకున్నాం. 20వ భాగం ఈరోజు చెప్పుకుందాం. అమృతం తాగాలని పాపం సర్పాలన్నీ కూడా వచ్చాయి. చెప్పుకున్నాం కదా నిన్న. అమృతం తెచ్చాడు, దర్భల మీద ఉంచాడు. స్నానం చేసి వచ్చి తాగండి, నా పని అయిపోయింది, మీకు అప్పచెప్పాను అని వెళ్ళిపోయాడు. అయితే స్నానం చేసి శుచిగా తాగండి అని చెప్పాడు. స్నానం చేయడానికి పోయి వచ్చే లోపలనే ఇంద్రుడు కాస్త అమృతభండం తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు పాపం వచ్చి చూశారు. ఆ దర్భల మీద కాస్త ఏమన్నా పడిందేమోనని నాకారు. నాకడం వల్ల ఏమైనాయి, నాలుకలు చీలిపోయినాయి, కానీ అక్కడ ఏమీ అమృతం పడలా. అందుకోసమే సర్పాలకి ఇప్పటికి కూడా 2 నాలుకలు ఉంటాయి, నాలుక చీలి ఉంటుందన్నమాట. అది జరిగింది. సరే, అప్పటి నుంచి జిహ్వులు అంటే 2 నాలుకలు గలవాళ్ళు అని వాటికి పేర్లు వచ్చింది. ఆ తర్వాత మరి వైనతేయుడు, వినత కొడుకు గరుత్మంతుడు అమ్మకి సంతోషం కలిగిస్తున్నాడు. చక్కగా తన తల్లితో పాటు స్వేచ్ఛగా వనంలో విహరిస్తున్నాడు. ఈ కథ ఏదైతే గరుత్మంతుడి కథ ఉన్నదో, ఈ పక్షీంద్రుడి యొక్క కథ, దీన్ని గానం చేసినా విన్నా తప్పనిసరిగా పుణ్యం కలుగుతుందని ఫలశ్రుతి కూడా చెప్పారు ఈ ఆదిపర్వంలో. ఆ తర్వాత శౌనక మహాముని అడుగుతున్నాడు, సర్పాలని చాలా సర్పాలని చెప్పారు, వాటి పేర్లు చెప్పండి అని అడిగాడు. అది లక్షల్లో కోట్లలో ఉన్నాయ్యా, కానీ ముఖ్యమైన పేర్లు మాత్రం చెప్తానని ఆయన ఆ ముఖ్యమైన పేర్లు శేషుడు, వాసుకి, ఐరావతుడు మొదలైన పేర్లన్నీ కూడా చెప్పాడు. మరి ఓ బ్రాహ్మణోత్తమ, అతి ముఖ్యులైన నాగుల పేర్లను మాత్రమే చెప్పాను. మరి అతి ముఖ్యమైనవి లక్షల్లో కోట్లలో ఉన్నారు వాళ్ళ సంఖ్య అని చెప్పగానే శౌనకుడు మళ్ళీ అడిగాడు, నాగుల్ని మీరు వర్ణించారు, బాగానే ఉంది. తల్లి అయిన కద్రువ తన బిడ్డలకు శాపం ఇచ్చిన తర్వాత ఆ మహాసర్పాలు శాపాన్ని నుంచి తప్పించుకుంటానికి ఏం చేశాయి అని అడిగాడు. అప్పుడు సూతుల వారు చెప్తున్నారు, వాళ్ళల్లో అందరిలోకి ఉత్తముడైన శేషుడు ఉన్నాడే, ఈయన తల్లిని వీడి కఠోరమైన తపస్సుకి పూనుకున్నాడు. బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా, ఏం కావాలో కోరుకోనంటే శేషుడు అన్నాడు, నా సోదరులందరూ కూడా మందబుద్ధులు, ఆ కారణంగా నేను వారితో కలిసి ఉండటానికి ఇష్టపడలేదు, ఇదే నా కోరిక అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉన్నారు. మరి మా అమ్మకు మా సవితి తల్లి వినతను కూడా వాళ్ళు సహించలేరు. మరో సోదరుడు ఉన్నాడే గరుత్మంతుడు, ఆయనంటే కూడా ద్వేషభావంతో ఉన్నారు, నాకు ఆ ద్వేషభావం ఇష్టం లేదు అన్నాడు శేషుడు. మరి ఆ సుపర్ణుడేమో మా తండ్రి గారి ప్రభావం చేత మహాపరాక్రమశాలిగా ఉన్నాడు ఆయన. కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచేయాలనుకున్నాను. తర్వాత కూడా నా సోదరులతో కలిసి ఉండటానికి నేను ఇష్టపడలేదు, అందుకోసం నేను ప్రాణాలని విడవాలని అనుకుంటున్నాను అంటే, నాయనా, నువ్వు చేసిన తపస్సుకు నేను సంతోషించాను. నీ సోదరుల యొక్క చెడు నడతలన్నీ కూడా నాకు బాగా తెలుసు. తల్లి కద్రు ఇచ్చిన శాపం కారణంగా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులుగా ఉన్నారు. ఈ శాపం యొక్క పరిహారాన్ని కూడా నేను పూర్వమే చేసి పెట్టుంచాను. నీ సోదరుల కోసం నువ్వేం విచారించవద్దు, నీకేమన్నా వరం కావాలంటూ కోరుకోవయ్యా అన్నాడు. వెంటనే నేను వరవిస్తాను, నేను ధర్మబుద్ధికి నేను మెచ్చుకున్నాను, నీ బుద్ధి ఎప్పుడు కూడా ఇలానే ధర్మంలో ఉండు కాక అంటే శేషుడు అన్నాడు, మహానుభావ, ఇదే నేను ధర్మంగా నడుచుకుంటాం అనేదే నేను కోరిన వరం, ఇంతకన్నా వేరే అక్కర్లేదు మీరు చెప్పింది. అలానే ఉండేటట్టుగా నిరంతరం కూడా నా బుద్ధి శమమందు తపస్సు ఎందు లగ్నం అయ్యేటట్టుగా చేయవయ్యా అన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు, ఆయన నీ శమధమాలకు నాకు చాలా సంతోషం కలిగింది, ఒక పని చేయను, ఈ భూమి అంతా కూడా ఎప్పుడు కదులుతూ ఉంటుంది,
దీన్ని కదలకుండా ఈ భూమిని మోసే భారం నీకు అప్పచెప్తున్నా. ఇక నుంచి నువ్వు ఈ భూమిని మోస్తూ ఉండు అంటే దానికి ఒప్పుకున్నాడు ఆయన. మరి అనేకమైన పడగలు నీకు లభిస్తాయి. ఆ పడగల చేత ఈ భూమిని చక్కగా భరించు అని ఆయన వరమిచ్చాడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం ఇంకొక భాగం చెప్పుకుందాం.